హే హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే మా అక్క కోసం నేను చికెన్ 65 ట్రై చేశాను. చాలా మంత్స్ తర్వాత మా అక్క ఇంటికి వచ్చింది. సో అడగగానే నేను నో చెప్పలేను, తన కోసం ట్రై చేశాను. మా అక్క ఇంటికి రాగానే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 3 days మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మీకోసం కూడా నేను ఈ వీడియోని క్యాప్చర్ చేశాను, బట్ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. పర్లేదు, నేను ప్రాసెస్ ఎలా చేశాను ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మా అక్క అయితే చాలాసేపు నుండి వెయిట్ చేస్తుంది నేను ఎంత ఫాస్ట్గా చేస్తాను ఏంటన్నది టేస్ట్ చేయడానికి చికెన్ 65ని. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. నేనైతే 1/2 kilo చికెన్ తీసుకున్నా. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, ధనియా పౌడర్, బియ్యం పిండి, గోధుమ పిండి మొత్తం వేసుకోవాలి. మనకు కావాల్సినంత క్వాంటిటీ యూస్ చేసుకోవచ్చు. చాలామంది మైదా యూస్ చేస్తారు. మైదా ఏంటంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను మైదా ఏ దానికి యూస్ చేయను ఎక్కువగా. సో నేను గోధుమ పిండి యూస్ చేశాను. లాస్ట్లో నేనైతే ఒక ఎగ్ యూస్ చేశాను. ఆఫ్టర్ మొత్తం మిక్స్ చేసుకొని 10 minutes సైడ్కి పెట్టేయాలి. 10 minutes 15 minutes మీ ఇష్టం. నేనైతే 10 minutes యూస్ చేశాను. ఇక ఆయిల్ మంచిగా వేడయ్యాక అందులో సేమ్ కబాబ్ ఎలా చేస్తామో మంచిగా ఆయిల్లో ఈ చికెన్ని బాయిల్ చేస్తాము, అలా చేసిన తర్వాత సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ప్రకారంగా నేను రూల్ లేదు, మీకు ఇష్టం వచ్చినట్టు కూడా చేసుకోవచ్చు. జస్ట్ నేను క్యాప్చర్ చేసిన వీడియోని చూపిస్తున్నా, మీకు అర్థమవుతుందని. సో నేనైతే ఇలా మొత్తం ఆయిల్లో బాయిల్ చేసిన తర్వాత చికెన్ని మొత్తం సైడ్కి పెట్టేసుకున్నా అనమాట. ఏంటంటే ఆ చికెన్ 65ని అంత ఈజీగా చేయలేం గైస్. ఇది కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే జస్ట్ 5 minutes 10 minutesలో అయిపోతుంది అన్నట్టు ఏముండదు. సో అందుకనే టైం టేకింగ్ ప్రాసెస్ అంటున్నాను. ఓపిక ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు. ముందే నాకు ఓపిక ఉండదు, ఏదో ట్రై చేస్తున్నా అక్క కోసం కాబట్టి. ఇంకా ఫైనల్కి మసాలా రెడీ చేసుకోవాలి కాబట్టి 2 onions, గ్రీన్ చిల్లీస్, గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ కూడా యూస్ చేస్తాం గైస్. నేను సేమ్ ప్యాన్లోనే మరి ఆయిల్ వేసాను. ఏంటంటే నాన్ వెజ్కి సపరేట్ ఆయిల్ యూస్ చేస్తాం అన్నమాట. మేమైతే కట్ చేసిన గార్లిక్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట. మిర్చి, ఆనియన్, రెడ్ చిల్లీ కూడా యూస్ చేసుకోవచ్చు మనం, అది ఆప్షనల్. నేను బట్ కొంచెం యాడ్ చేశాను అనుకుంటా అది కూడా. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ నేను చెప్పాగా ముందే కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అని. సో ఏంటంటే ఆనియన్స్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత 1 cup కర్డ్ యూస్ చేయాలి. తర్వాత చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ రావడానికి. అది కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం సైడ్కి పెట్టుకున్న చికెన్ని మొత్తం యాడ్ చేసేసి ఒక 2 minutes స్లిమ్లో పెట్టుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేస్తే ఫైనల్గా రెడీ అయిపోతుంది గాయస్. ఫైనల్గా నేను చేసిన రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలానే బాగా నచ్చిందని. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి గైస్. మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కమెంట్స్ కూడా పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.